రీసెంట్ గా చూసినటువంటి ఈ ఉదాంతం మనందరికీ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత ముఖ్యంగా ఎలాంటి దారిలోకి వెళ్తున్నారు, వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నారని చూద్దాం. లోన్ యాప్స్ కి సంబంధించి కొంతమంది వాళ్ళ అప్పులు తీర్చుకోవడానికి 30 లక్షల రూపాయలతో కిడ్నీ అమ్ముకోవడానికి రెడీ అయిపోయారు. ఒక కుర్రోడు రెడీ అవ్వటం ఇచ్చేసాడు. ఇచ్చేసి ఆ అబ్బాయి ఎక్కడ గుంటూరు జిల్లాకి చెందిన మధుబాబు అనే యువకుడు లోన్ యాప్ ద్వారా అప్పులు చేసి అవి తీర్చుకోవడానికి 30 లక్షల రూపాయలు కిడ్నీ 30 లక్షల రూపాయలు 30 లక్షలకి కిడ్నీ అమ్ముకోవడానికి ఒక వ్యక్తి విజయవాడకు చెందిన విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు మధుబాబు కిడ్నీ తీసుకొని లక్ష చేతిలో పెట్టి పొమ్మన్నారంట. మధుబాబు ఆరోగ్యం ఇప్పుడు క్షీణించింది. తిరుగుతూ న్యాయం కోసం తిరుగుతూ గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం అంటే 30 లక్షలు ఇస్తానని చెప్పి తన ఏ లోన్ యాప్స్ లో ముఖ్యంగా చెప్తున్నాను కదా, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎటు తిరిగినా సరే మళ్ళీ గవర్నమెంట్ చుట్టూనే వస్తుంది. చాలా మందికి చాలాసార్లు చెప్పాను నేను, నాకు సంబంధించి రాజకీయాలు అనేవి ప్రతి మనిషికి ఏ మనిషికైనా సరే విడతీయలేని ఒక బంధం అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. దేవుడైనా సరే మనకి న్యాయం చేస్తారో లేదో తెలియదు, కానీ అటు ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రో లేదా ఎవరైనా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి న్యాయం చేయగలిగే వ్యక్తి ఆ దేవుడి రూపంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడే. అలాంటి రాజకీయ నాయకుడే కనుక తప్పు చేస్తే మన జీవితాలు ఎలా నాశనం అయిపోతానికి ఇలాంటిది ఒక ఉదాహరణ అనుకోవచ్చు. తనకే కనుక తన చదువుకి తగ్గ ఉద్యోగం ఉండుంటే తన అప్పులు చేసే పని ఉండదు, తను ఖాళీగా తిరగడానికి అవకాశం ఉండదు, అప్పులు చేసే అవకాశం ఉండదు. కష్టపడి చదివించినటువంటి తల్లిదండ్రులకు ఏదో ఒక రూపంలో సహాయం చేయాలన్న కోరిక వాళ్ళలో ఉంటుంది. ఇంట్లో కూర్చోబెట్టుకుని వాళ్ళ ఎదురుగుండా రోజు తిరుగుతుంటే వాళ్ళకి ఎంత బాధ పెయిన్ ఫీల్ అవుతారో చాలా మంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా అనుభవిస్తున్నారు. ముఖ్యంగా అలాంటి ఉదాంతం ఇది. మధుబాబు అనే ఈ యువకుడు గుంటూరు జిల్లాకి చెందిన ఈ అబ్బాయి కొన్ని అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చుకోకపోగా ఏదో ఒక రకంగా 30 లక్షల రూపాయలు ఇస్తాము అని చెప్పి కిడ్నీ అమ్మేస్తే ఇస్తాము అని అంటే అమ్మేశాడు, అమ్ముకున్నాడంట పాపం. చూడండి అసలు చిన్న ఇది ఎంత మహా అయితే నాకు తెలుసు 25-30 లోపు ఉంటాయండి. జీవితాన్ని నాశనం చేస్తారు ఈ పిల్లడి జీవితాన్ని. ఇప్పుడు ఎస్పీ కంటే డబ్బుల కోసం తన పాపం ఈ కష్టపడాలని ఏం చేసినా సరే ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు లేవు. సో ఈ రకంగా అయినా సరే అమ్ముకుంటే ఇంట్లో వాళ్ళకు తన అప్పులో ఇంకో రకంగా సెటిల్ అవ్వచ్చను ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాడు. దాన్ని కూడా మోసం చేశారు కొంతమంది దుర్మార్గులు. విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది 30 లక్షలు ఇస్తామని చెప్పి ఒప్పుకొని కిడ్నీ ఇచ్చిన తర్వాత సంవత్సరము 9 నెలలు అవుతుందంట. అయిపోగానే మళ్ళీ మనోడికి 1 లక్ష రూపాయలు ఫస్ట్ 50,000 చేతిలో పెట్టారంట, తర్వాత ఒక 50,000 చేతిలో పెట్టి ఇంతే వెళ్ళిపోమని చెప్పారంట. పాపం ఆ అబ్బాయి పరిస్థితి, ఏ ఉద్యోగం చేయలేడు, ఆ ఒక కిడ్నీతో ఏం చేస్తాడు? ఇంత దారుణమైన పరిస్థితి కారణం కూడా తిరిగి నేను అదే చెప్తున్నా, మళ్ళీ గవర్నమెంట్లే. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఇలాంటి గవర్నమెంట్ కనుక కరెక్ట్గా పనిచేస్తే ఎంతమందికైనా సరే న్యాయం జరుగుతుంది. దేవుడైనా సరే రాజకీయ నాయకుడే, రాక్షసుడైనా సరే రాజకీయ నాయకుడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చూసుకోవచ్చు.